ప్రపంచంలోనే ఏకైక ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. గుజరాత్లోని గాంధీనగర్ కేంద్రంగా నడుస్తున్న నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఏపీ రాజధాని అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. ఈ విశ్వవిద్యాలయం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో క్యాంపస్ నడుస్తుంది. 2 ఏళ్లలో శాశ్వత భవనాలు నిర్మించి పూర్తి స్థాయిలో కోర్సులు నడిపిస్తారు. 2009లో గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ పేరుతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. 2020లో కేంద్ర ప్రభుత్వం దీనికి సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఇచ్చి నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం 70కి పైగా పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. పోలీసులు, సెక్యూరిటీ ఫోర్సులు, న్యాయ వ్యవస్థ, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ అధికారులకు షార్ట్ టర్మ్ ట్రైనింగ్ కూడా అందిస్తున్నారు. మన దేశంలోని 3000 మంది పోలీసులకు సైబర్ సెక్యూరిటీలో శిక్షణ ఇచ్చి వారిని సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దారు. ఇప్పటి వరకు 90 దేశాల పోలీసులు ఈ యూనివర్సిటీలో ట్రైనింగ్ తీసుకున్నారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి అనుబంధంగా దేశంలో మొత్తం 15 క్యాంపస్లున్నాయి. ఆఫ్రికాలోని ఉగాండా దేశంలో మరో క్యాంపస్ నడుస్తోంది. ఫోరెన్సిక్ సైన్స్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, బిహేవియరల్ సైన్స్, క్రిమినాలజీలో పరిశోధనలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత విద్యను అందించడం ఈ యూనివర్సిటీ లక్ష్యం. అంతర్జాతీయ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ గ్లోబల్ నెట్వర్క్ లో భాగమైన ఇంటర్పోల్ సహా 130కి పైగా సంస్థలతో ఈ యూనివర్సిటీ అనుసంధానమైంది. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ చేయాలన్న ప్రణాళిక ప్రకారం జాతీయ, అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలను తీసుకొస్తున్నారు. ఈ ప్లాన్ లో భాగంగానే ఎన్ఎఫ్ఎస్యు క్యాంపస్ ని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు.